తమిళనాడులో రామేశ్వరం వద్ద సముద్రంపై కొత్త బ్రిడ్జిని నిర్మించారు. దాని ప్రత్యేకత ఏమిటంటే పడవలు, షిప్పులు వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా బ్రిడ్జ్ పైకి లిఫ్ట్ అవుతుంది. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సిరియా మళ్లీ బగ్గుమంటుంది. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య సిరియాలో ప్రారంభమైన ఘర్షణలు భారీ పోరాటంగా మారాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా వాడకూడదని కొత్త చట్టం తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల పిల్లలకు చెడు ఆలోచనలు వస్తున్నాయని, చదవట్లేదని భావించారు. ఇలాంటి చట్టాన్ని ఇండియాలో కూడా తీసుకురావాలని డిమాండ్ స్టార్ట్ అయింది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన K4 మిసైల్ను విశాఖ తీరంలో INS సబ్మెరైన్ అరిగేన్ నుంచి న్యూయార్క్ బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించినట్టు అధికారులు వెల్లడించారు. దీన్ని 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకునేలా రూపొందించినట్లు తెలిపారు. డబ్బులు తీసుకొని అవతలి వారిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే కిరాయి మూకపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది.